హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే ఈ వీడియో వల్ల మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో షార్ట్‌లో పోస్ట్ చేశాను కదా! నా చిన్నప్పటి జ్ఞాపకాలు దీనికి రిలేటెడ్‌గా ఉన్నాయన్నమాట. అంటే మా వాడికి నేను క్వైట్ ఆపోజిట్ అనమాట. అదేంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్‌గా మా వాడు 1 మినిట్ తీసుకెళ్ళి ఒక 200, 300 వేస్ట్ చేపించుకొని బయటకి తీసుకొచ్చాడు. బట్ నా లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్ నేను చెప్తాను. అసలు ఒక 200, 300 కాదు కదా! నేను ఒక 100 కూడా మా మమ్మీ వాళ్ళని అడిగేదాన్ని కాదు. ఇప్పుడు కాదు. నేను జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి మా వాళ్ళని అడగడం స్టార్ట్ చేశా. బట్ నేను డిగ్రీ చదివే వరకు కూడా ఎలా ఉండేదాన్నంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్ అనమాట. నేను ఫుడ్ తిన్నానా, పడుకున్నానా, ఇంట్లో ఉన్నానా లేదా, కాలేజ్‌కి వెళ్ళానా ఇలా ఉండేదాన్ననమాట. అసలు ఈవెన్ మా మమ్మీ వాళ్ళని ఒక 10 రూపీస్ కూడా అడిగేదాన్ని కాదు. నేను షాప్‌లో కొనుక్కొచ్చుకుంటా, ఏదైనా సంథింగ్ చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటా అని కూడా నేనేం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు. ఈ వీడియో మా అమ్మ, నాన్న అండ్ మా బ్రదర్, సిస్టర్స్, మా రిలేటివ్స్ అందరూ చూస్తున్నారు. సో, అలా ఉండేదాన్ని. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకి ఓకే. వాళ్ళు ఓన్లీ కాలేజ్ ఫీజే కట్టేవాళ్ళు. నేను డ్రెస్ కూడా అంతా నార్మల్‌గా ఉండేదాన్ననమాట. సో, డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చాక నా లైఫ్‌ని అంటే నాకెందుకో ఐడియా వచ్చింది. నా కాలేజ్ 1:00 చేంజ్ అయిందనమాట. 1-5. సో, మార్నింగ్ టైం అంతా ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టుగా నేను ప్లే స్కూల్‌లో నర్సరీ టీచర్‌గా జాబ్ చేసేదాన్ని. సో, సెకండ్ ఇయర్ నుంచి ఫీజు నేనే కట్టుకున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ నేనే కట్టుకున్నాను. తర్వాత ఎంబీఏ కూడా నేనే స్టార్ట్ చేసుకుందామని అనుకున్నాననమాట. సో, మార్నింగ్ జాబ్ చేస్తున్నాను కాబట్టి ఈవినింగ్ కూడా వచ్చాక డే కేర్ ఉంటుండే మా ఇంటి దగ్గరలో. ట్యూషన్‌కి వచ్చేవాళ్ళు పిల్లలు. సో, వాళ్ళకి ట్యూషన్ కూడా చెప్పేదాన్ననమాట. సో, నాకు అలా మనీ వచ్చేది. సో, నా షాపింగ్, నేను సిక్ అయిన హాస్పిటల్ బిల్లు, కాలేజు అంతా నేనే చూసుకునేదాన్ని. సో, నాకు ఏమనిపించిందంటే నేను అలా చేస్తున్నా కూడా నాకు ఫోన్ కొనుక్కోవాలనే థాట్ రాలేదు. నాకసలు ఫోన్ అవసరమా అనిపించింది. ఈ వీడియో మా డిగ్రీ ఫ్రెండ్ కూడా చూస్తది. మా గ్యాంగ్‌లో 5 మెంబర్స్. నా ఒక్కదాని దగ్గర ఫోన్ లేకుంటుండే. అది అంటుండే అనమాట. సో, ఫోన్ కొనుక్కోవచ్చు కదా అని వాళ్ళ 4 మెంబర్స్ దగ్గర ఫోన్ ఉంటే, నా ఒక్కదాని దగ్గర ఫోన్ ఉండేది కాదనమాట. మా బ్యాచ్ మొత్తంలో ఈ వీడియో తప్పకుండా చూస్తది. దానికి కూడా తెలుసు నేను అస్సలు అబద్ధం చెప్పట్లేను. నేను 1990s కిడ్నే. కాకపోతే నేను అలా ఉండేదాన్ని డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు. నాకు కూడా నిజంగా అర్థం కాలేదు. ఆ తర్వాత నేను జాబ్ జాయిన్ అయ్యాక నా లైఫ్ చేంజ్ అయిపోయిందనుకోండి. అలా నేను నర్సరీ టీచర్‌గా చేసుకుంటూ డిగ్రీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ నా రెస్పాన్సిబిలిటీతో నేనే మనీ ఫీజు కట్టుకొని నేనే చదువుకున్నా. నా షాపింగ్ కానివ్వండి, ఎక్స్ట్రా నా ఖర్చులన్నీ నేను చూసుకునేదాన్ని. ఆ తర్వాత డిగ్రీ అయిపోయాక నేను ఎంబీఏ చేద్దామనుకున్నా. బట్ నాకెందుకో తెలిసిన వాళ్ళు జాబ్ చెప్తే అక్కడ రెజ్యూమే తీసుకొని వెళ్ళమని చెప్పారనమాట నాకు తెలిసిన వాళ్ళు. సో, నేను వెళ్ళాలంటే రెజ్యూమే ప్రిపేర్ చేశాను. రెజ్యూమే ప్రిపేర్ చేస్తే దాని మీద నెంబర్ అడిగాడనమాట ఇంటర్నెట్ షాప్‌లో. అప్పుడు ఇంటర్నెట్ షాప్‌లో నేను ప్రిపేర్ చేశాను. అడిగితే నా దగ్గర ఫోన్ లేదు కదా ఫస్ట్. నాకు అప్పుడు బల్బు వెలిగిందనమాట. రెజ్యూమే మీద నాకు నెంబర్ ఉంటేనే ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి కాబట్టి అప్పుడు సామ్‌సంగ్ 4000 రూపీస్ పెట్టి ఫోన్ తీసుకున్నాను. అది కూడా నా టీచర్ జాబ్‌తో వచ్చే శాలరీ మనీతో. మా ఇంట్లో ఇప్పియరని కాదు, మనీ లేవని కాదు. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మరీ అంత లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఏం కాదు. అవసరం ఉందా, నీడ్ ఉంటే కంపల్సరీగా ఇచ్చే పొజిషన్‌లోనే వాళ్ళున్నారు. బట్ నాకు డిపెండ్ అయ్యే మూడ్ అప్పట్లో లేదనమాట. అదేంటో తెలీదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకైతే నేను నిజంగా అలాగే ఉన్నాననమాట. పేరెంట్స్ అయినా సరే డిపెండ్స్ అవ్వద్దు అనే ఒక ఫీలింగ్‌తో నేనైతే ఆల్మోస్ట్ ఇంటర్‌లో కూడా నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ననమాట. ఇంటర్‌లో హోమ్ ట్యూషన్స్ చెప్పి డిగ్రీ వచ్చాక నేను పార్ట్ టైమ్ జాబ్ చేసేదాన్ని. సో, అలా జరిగిందనమాట. ఇప్పుడైతే మా మమ్మీని ఇప్పుడు కాదు, నా పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి సో, గోల్డ్ కానీ ఎవ్రీథింగ్ ఇంకా అప్పటి నుంచి మా మమ్మీని అడగడం స్టార్ట్ చేశా. అప్పటి ముందు వరకే అయితే కాలేజ్ ఫీజు ఇస్తేనే కట్టడం అలాగా ఎక్కువగా ఫోర్సబుల్‌గా అడిగేదాన్ని కాదనమాట. సో, అలా నా జర్నీ అయితే అయ్యింది. తర్వాత నేను ఫోన్ తీసుకొని రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే నేను వెళ్ళిన ఫస్ట్ ఇంటర్వ్యూకి నాకు జాబ్ వచ్చింది. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ జాబ్ ఎందుకు వచ్చిందా అని ఇప్పుడు నేను గిల్టీగా ఫీల్ అవుతా. దానివల్లే నేను ఎంబీఏ డిస్కంటిన్యూ చేశా. మనకి సాలరీ వచ్చి ఎవ్రీ మంత్ మనీ మన దగ్గర కనిపిస్తే నిజంగా ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతది. సో, అలా నేను కూడా చేంజ్ అయిపోయాను అనమాట. సో, ఈ వీడియోకి నాకు నా కొడుక్కి ఏం రిలేటెడ్‌గా ఉంది అని అనుకుంటున్నారా మీరు? నాకు ఒకటి అనిపించిందనమాట. ఏంటంటే మా వాడు ఇలా ఏదో ఒక దానికి వీకెండ్ వస్తే తీసుకెళ్తాడు. అక్కడ 400-500 ఖర్చు అవుతది. మళ్ళీ ఏదైనా వచ్చేటప్పుడు దారిలో తినేసి వస్తాడు. ఈజీగా 500-600 ఖర్చు అయిపోతాయి. నేను డిగ్రీ వరకు కూడా మా మమ్మీని 100 రూపీస్ అడిగేదాన్ని కాదు. బట్ మనం అడిగినా కూడా మన అమ్మ వాళ్ళు అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు కదా అప్పట్లో. కానీ మా మమ్మీ ఇచ్చేది, నేను అడిగేదాన్ని కాదు. సో, ఇప్పుడు మా వాడు నేను డిగ్రీలో బతికిన లైఫ్ మా వాడు బతుకుతున్నాడు. ఫోన్ అంతా ఆపరేట్ చేస్తాడు. వీకెండ్ వస్తే ఒక
500-600 ఎగిరిపోతాయి. సో మావాడని కాదు, పిల్లలందరూ అలాగే ఉన్నారు. సో అందుకని నాకు అనిపించింది అనమాట, ఈ వీడియో చూసినప్పుడు నాకు అలా రిలేటెడ్గా నాది గుర్తొచ్చింది, నా మెమొరీ. అందుకే మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో